స్పష్టం చేశారు. చట్టసభల్ని స్తంభింపజేయడం ఒక సంస్కృతిగా మారిపోతుండటంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలన్న ఆయన యువతరానికి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. పార్లమెంట్ శాసనసభల్లో తరచూ వాయిదాల పర్వం కొనసాగడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చ లేకుండా సభలు వాయిదా పడ్డం ఎంతో బాధాకరమన్న ప్రణబ్ ఈ సమస్యకు రాజకీయ పార్టీలు తగిన పరిష్కారం కనుగొనాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన పార్లమెంటు ప్రజాస్వామ్యంలో సభల్ని స్తంభింపజేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఇటీవలి కాలంలో ఆర్థిక అంశాలపై చర్చ కోసం సభ్యులు తక్కువ సమయం మాత్రమే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతలు నిర్వర్తించలేని సభ్యులు తమను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వేల ఏళ్ల కిందటే ప్రపంచ విద్యా వ్యవస్థకు సవాల్ విసిరిన భారత విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం మెరుగైన విద్యా ప్రమాణాలు అందించడంలో చతికిలబడుతున్నాయని ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేశారు. వినూత్న ఆలోచనతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మెరుగైన విద్యను అందిస్తున్న 200 విశ్వవిద్యాలయాల్లో భారత్ తరపున ఒక్కటి ప్రాతినిధ్యం వహించకపోవడం బాధాకరమన్నారు. ఉన్నత విద్యారంగంలో భారత్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయ 20వ స్నాతకోత్సవంలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు ప్రదానం చేశారు. जिंदल जुबली गोल्ड मेडल, GLR नागल फ्रीडम फाइटर मेमोरियल सिल्वर मेडल, वर्षा डोगरा LLB, study first in LLB receiving availability of the quality teacher in academic institutions is paramount. Our higher education institutions are short of good faculty. These may hamper our efforts at quality improvement. Hence, we must place top priority in filling up the vacancies and also building capacities of our teachers. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక ఉపన్యాసంలో పాల్గొన్న ప్రణబ్ ఠాగూర్ సంస్కృతి నాగరికత పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. నైతిక విలువలు కోల్పోవడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. రవీంద్రుడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువతరం ముందుకు సాగాలని ప్రణబ్ సూచించారు.